హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి మొన్న సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు అయితే ఇంకా మా హస్బెండ్ లేడండి. నేనైతే పొద్దున్నే లేచి అయితే ఫస్ట్ ఇక్కడ పాల మీద మీగడైతే తీస్తున్నానండి. ఇంకా నైట్ అస్సలు సరిగా కరెంట్ లేదండి. సో వర్షం పడింది, ఊరికనే కరెంటు పోతూ వస్తూ అలా ఉందండి. ఇంకా నైట్ 1 అలా అయిందండి పడుకునేసరికి అయితే. పిల్లలు అయితే ఇంకా మధ్యలో లేచి కూడా నానా నానా అని కలవరిస్తున్నారండి. మా హస్బెండ్కి అయితే బాగా అడిక్ట్ అయిపోయారు పిల్లలిద్దరూ. ఇంక ఇప్పుడు వాళ్ళైతే లేవలేదండి. సో నేను ఒక్కదాన్నే లేచి ఇంకా నా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే కూడా ఈరోజు కరెంటు ఊరికనే పోయిందండి. సో మా బాబు ఏంటంటే లేవగానే పాలు అడుగుతాడు. అందుకనేసి ఫస్ట్ అయితే ఇంకా లేచి స్టవ్ మీద అయితే పాలే పెడుతున్నానండి. ఇక్కడ చూసారు కదా, మీగడైతే కొంచెం కూడా లేకుండా మొత్తం తీసేసానండి. సో నేను ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. పిల్లలిద్దరు కూడా లేచి వచ్చేసారండి. మా తమ్ముడు ఉన్నాడండి మా ఇంట్లో. సో ఇంకా నాకు ఒక్కదానికి భయం అవుతుంది అనేసి మా తమ్ముడిని రమ్మంటే వచ్చాడు. సో వాడు ఇంకొక రూమ్లో పడుకొని ఉంటే ఇంకా పిల్లలిద్దరూ లేచి వెళ్ళి వాడిని అయితే లేపారండి. సో ఇంకా వాడు లేవగానే అంటే వేరే పని ఉందనేసి ఇంకా వెళ్ళిపోయాడండి. ఇంక ఇక్కడైతే నేను పాలు స్టవ్ మీద పెట్టేశాను కదా, ఇవైతే కాగాయండి. దాని తర్వాత అయితే నేను పల్లి చట్నీ చేసుకుందాం అనేసి దానికోసం అయితే స్టవ్ మీద ఈ కడాయి పెట్టుకున్నానండి. దీంట్లో అయితే ఆల్రెడీ ఆయిల్ ఉందండి కొంచెం అయితే. ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను. యాక్చువల్లీ ఇంట్లో అయితే పచ్చిమిర్చి కూడా లేవండి, అయిపోయాయి. ఇంకా నేను చూసుకోలేదు. సో మా తమ్ముడు ఉండుంటే అంటే మా తమ్ముడు ఉన్నప్పుడు చూస్తే వాడితో తెప్పించేదాన్ని. సో వాడు వెళ్ళిపోయాడు లేవగానే. ఇంకా నేను చూసుకోలేదండి. సర్లే ఇంకా ఎండుమిరపకాయలతో చేద్దామనేసి ఇంక ఇక్కడైతే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఈ ఎండుమిరపకాయలు అయితే కారంగా ఉంటాయనేసి 3 అలా వేసుకున్నానండి. అంతే, ఎక్కువ అయితే వేసుకోలేదు. సో ఇంకా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అయితే కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. ఇంకా ఓన్లీ మా ముగ్గురి కోసమే అండి బ్రేక్ఫాస్ట్ అయితే. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా నైట్ అప్పటికప్పుడు అనుకొని నానబెట్టానండి, అంటే బ్రేక్ఫాస్ట్ కోసం. యాక్చువల్లీ ఇంట్లో పెసరపప్పు ఉందండి ఎప్పటిదో. ఇంకా అదైతే నానబెట్టేశాను. ఎలా వస్తాయో ఏమో కూడా తెలియదండి దోశలు అయితే. మా పిల్లలు అయితే ఊరికైనా దోశ దోశ అనేసి అడుగుతూ ఉన్నారు. ఇంట్లోనేమో ఇంకా రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవైతే అయిపోయాయి. ఇడ్లీకి నానబెడదామంటే ఇడ్లీ రవ్వ కూడా లేదండి. సో అందుకనేసి ఇంకా అప్పటికప్పుడు ఆ పెసరట్టు కోసం అయితే నానబెట్టాను. ఇంక ఇక్కడైతే ఈ పల్లీలు మొత్తం మంచిగా వేగిపోయాయండి. తర్వాత అయితే ఇంకా నైట్ నానబెట్టుకున్నాను కదా పెసరట్టు కోసం, అదైతే మిక్సీకి పట్టుకుంటున్నాను. కరెంట్ అయితే పొద్దున్నే ఆల్రెడీ ఒకసారి పొయ్యి వచ్చిందండి. సో ఇంక ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడు ఇది ఫాస్ట్గా పట్టుకోవాలనేసి పట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పెసరపప్పు అండి ఇది. సో పొట్టు పెసరపప్పు మా మమ్మీ వాళ్ళ అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందండి. చాలా రోజులు అవుతుంది తెచ్చి కూడా. సో కొంచెం మిగిలిపోయింది, ఇంకా అది అలానే ఉంది. నిన్న గుర్తొచ్చింది. సో పెసరపప్పు అలాగే కొంచెం మన రైస్ ఉంటాయి కదండి, అవి అయితే నానబెట్టానండి కలిపి అయితే. ఇంక ఇప్పుడు మొత్తం అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను. దీంట్లో అయితే నేను మళ్ళీ ఒక ఎండుమిరపకాయ, కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి అయితే మిక్సీకి పట్టానండి. ఇంకా చెప్పాను కదా పచ్చిమిర్చి లేదనేసి, ఇంకా దాని బదులైతే ఎండుమిరపకాయలే వేసేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఒకటే వేసాను ఎండుమిరపకాయ అయితే, ఒకటో రెండో అంతే, గుర్తుకు లేదండి. ఇంకా నిన్న వీడియో పెడదాం అనుకున్నాను కానీ నిన్న కూడా అస్సలు కరెంట్ లేదండి డే టైంలో. ఇంకా నిన్న సండే కదా, మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. సో నేను వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి. సర్లే ఇంకా ఈ వీడియోనే ఈరోజు పెడదాం, అంటే మొన్న సాటర్డే రోజు వీడియోనే ఈరోజు పెడదాం అనేసి ఇంకా నిన్న సండే అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. నాకు కూడా ఎందుకో ఈ మధ్యలో అస్సలు చేతనవ్వట్లేదండి, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. మంచిగా రెస్ట్ తీసుకుంటే బాగుండనే ఫీలింగ్ వస్తుందండి. ఇంకా నిన్నటితో లాస్ట్ అండి. ఇంకా రెస్ట్ తీసుకోవద్దు, మంచిగా పనులన్నీ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు చేస్తానో. ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలండి ఒకసారి అయితే. అసలు చాలా రోజులు అవుతుంది డీప్ క్లీనింగ్ చేయకైతే. ఎక్కడ పాష్ అక్కడే ఉన్నట్టుందండి. సో పాప స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒకేసారి డీప్ క్లీనింగ్ చేస్తే ఒక పని అయిపోతుంది అని చూస్తున్నాను. ఇంక ఇక్కడైతే నేను అది మిక్సీ పట్టుకున్నాకైతే ఆ మిక్సీ జార్ను మళ్ళీ ఒకసారి కడిగి దాంట్లోనే ఇంక ఇక్కడ పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చట్నీ అయితే ఎండుమిరపకాయలు వేసి చేశాను కదా, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇప్పుడే నా మార్నింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. పనులు అంటే సో అంటే పెసరట్టు చేద్దామనేసి అదైతే మిక్సీకి పట్టేశాను. అలాగే చట్నీ కూడా చేశానండి. ఇల్లు అదంతా కూడా ఊడ్చేసాను. సో మా హస్బెండ్ ఇంట్లో లేరు కదండి, ఇల్లంతా ఖాళీగా అంతా నిశ్శబ్దంగా ఉందండి. తను ఉంటే ఏంటంటే కొంచెం సందడిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే సైలెంట్గా అనిపిస్తుందండి. పిల్లలిద్దరూ అయితే ఆడుకుంటున్నారండి. సో ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరికీ అయితే బ్రష్ చేపించి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి తినిపించేస్తానండి. నేను కూడా ఇంకా ఫ్రెష్ అవుతాను. మా బాబు అయితే ఆల్రెడీ లేవగానే పాలు తాగాడండి. సో లేవగానే పాలైతే కాగబెట్టేశాను కదా, అవైతే తాగేశాడు. అందుకే కాసేపు అయితే మంచిగా ఆడుకుంటున్నాడండి. ఇంకా మా తమ్ముడు వచ్చాడు నైటు. సో వాడైతే మార్నింగ్ ఇంకా 7:30, 8 వరకు అయితే లేచి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది.
ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారండి. ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను కదండి, మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తారండి. వాళ్ళైతే బెడ్రూమ్లో ఆడుకుంటున్నారు. సో మీకైతే చూపిస్తాను వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు ఏంటి అనేసి అయితే. ఇంక ఇక్కడ చూడండి ఇద్దరు బెడ్లో అయితే అంటే చిన్న కుర్చీలేసి ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు దొంగలు? కన్ను ఏం చేస్తున్నావు? ఇటు చూడు, ఇటు చూడు, హాయ్ చెప్పు. ఇంకా చూసారు కదండి పిల్లలు ఇద్దరు అయితే ఇంకా ఎలా ఆడుతున్నారో. వాళ్ళని తీసుకెళ్ళి అయితే ఇద్దరికి బ్రష్ చేపించేసానండి. ఇప్పుడే ఫ్రెష్ అయితే వచ్చానండి. పిల్లలేమో ఆడుకుంటున్నారు. సో నేనేమో ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగేస్తున్నానండి. వాటర్ తాగాకైతే ఇంకా పిల్లల కోసం పెసరట్టేసి ఇస్తానండి. సో ఇంక ఇప్పుడైతే తాగేస్తాను. కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి. సో అందుకనేసి ఫాస్ట్గా తాగేస్తాను. ఇంకా పిల్లలు అయితే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్నారండి. సో ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అనేసి నేనైతే ఇవి తాగుతున్నాను. మొన్న గొంతు నొప్పి ఉన్నప్పుడు అయితే కొంచెం వేడిగా తాగాను, కానీ ఇప్పుడు జస్ట్ వామ్ వాటర్ అయితే తాగేస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అంతే అండి. ఇంకా నేను ఇది అంటే ఈ వాటర్ తాగేటప్పుడు మా బాబు చూస్తే మాత్రం ఖచ్చితంగా అడుగుతాడండి. కాకపోతే ఈరోజు ఏదో ఆటలో ఉన్నాడు. సో తనైతే పట్టించుకోవట్లేదు. ఇంకా నేనేమో ఫాస్ట్గా తాగేస్తున్నానండి. ఇంకా ఈరోజు పొద్దున లేవగానే ఫస్ట్ మా హస్బెండ్ కాల్ చేశారండి. ఇంకా పిల్లలు కూడా మా హస్బెండ్తో అయితే మాట్లాడేశారు. ఇంకా మా బాబు అయితే నానా నానా అనేసి ఒకటే పిలుస్తూ ఉన్నాడండి మా హస్బెండ్ అయితే. ఈ పౌడర్ అంతా అడుగునే ఉంటుంది. సో అందుకనేసి మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ వేయగానే పైకి వచ్చేసింది. ఫాస్ట్గా తాగేయాలి. ఇంకా చెప్పాను కదండి మా హస్బెండ్ అయితే మా బాబు ఒకటే పిలుస్తూ ఉన్నాడండి ఫోన్లో కూడా, నానా నానా దా అనేసి. సో పిల్లలు అయితే ఒక్కరోజుకే అలా చేశారండి. ఇంకొక 4-5 డేస్ అలా వదిలిపెట్టిపోతే ఎలా ఉంటారో ఏమో అనిపించింది. ఇంకా నేనైతే ఈ వాటర్ కూడా మొత్తం తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున్నే ఒక 1.5 గ్లాస్ వాటర్ అయినా తాగేస్తానండి. అందరూ అంటే మా మమ్మీ ఇట్లా చూసినప్పుడు అయితే పొద్దున్నే అన్ని నీళ్ళు ఎలా తాగుతున్నావు అనేసి అంటూ ఉంటారండి. అది అలవాటు అయిపోతే ఇంకా తాగేస్తూ ఉంటామండి. ఫస్ట్లో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది తాగాలంటే. ఇంకా ఇక్కడైతే తాగడం కంప్లీట్ అయిపోగానే ఇంకా దోశలు వేద్దామనేసి దోశ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా పెట్టి దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దోశ అయితే అస్సలు బాగా రాలేదండి. సరే ఫస్ట్ది బాగా రాదు కదా ఎప్పుడైనా, ఇంకా సెకండ్ నుంచి బాగా వస్తాయేమో అనేసి అనుకున్నానండి. చూడండి మీరే ఇంకా సెకండ్ దోశ కూడా ఎలా వచ్చింది అనేది. ఇంకా మొన్నటి వీడియోలో పెట్టాను కదండి మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎట్లా కంగ్రాచులేట్ చేశారు ఏంటి అనేసి అయితే. సో ఇంకా ఆ వీడియో అయితే మా పిల్లలు చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళ నాన్నకు అలా చేస్తూ ఉంటే మా బాబు అయితే ఇంకా నాన్న హ్యాపీ హ్యాపీ అనేసి అరుస్తూ ఉన్నాడండి. సో మా హస్బెండ్ కూడా ఇంకా పొద్దున్నే దాని గురించే మాట్లాడుతుండే అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది ఇది అనేసి. ఇంకా తనైతే పొద్దున్నే లేచి వెళ్ళిపోయారటండి. అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా వెరిఫికేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారటండి. అది కూడా తొందరగానే అయిపోతుంది. ఇంకా అంటే ఇంటికి వచ్చే వరకు కూడా ఈవినింగ్ అయిపోతుంది, మరీ నైట్ ఏం కాదు అనేసి అయితే చెప్తూ ఉండే అండి. పొద్దున లేచినప్పటి నుంచి 1-2 సార్లు ఫోన్ చేశాడు మా హస్బెండ్ అయితే. ఇంకా మా హస్బెండ్ చేయకున్నా కానీ పిల్లలు అయితే ఫోన్ చేయి అనేసి అడుగుతూనే ఉన్నారండి. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ ఏదన్నా పనిలో బిజీగా ఉంటాడు కదా అనేసి ఇంకా నేను వాళ్ళు ఫోన్ చేయన్న ప్రతిసారి అయితే చేయలేదండి. ఇంకా నాన్న చేస్తారులే అనేసి ఊరుకున్నాను. ఇంకా వాళ్ళే నార్మల్గా ఒక ఫోన్ ఉంటుంది కదండి, అంటే పనిచేయని ఫోన్ ఒకటి ఉండే అండి. సో ఇంకా ఫోన్ పట్టుకొని ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారండి. నాన్న ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అనేసి అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు, పాప బాబు అయితే. ఇంక ఇక్కడ ఈ దోశలు చూడండి వేసేటప్పుడు మంచిగానే వచ్చాయి, కానీ కాలేటప్పుడు మాత్రం అస్సలు సరిగా కాలట్లేదండి. ఇంకా ఎట్లనో అట్లా పిల్లలకైతే ఇచ్చేసానండి. వాళ్ళైతే ఇక్కడ కూర్చొని తింటున్నారు చూడండి. పిల్లలకైతే ఇంకా దోశ కంటే ఎక్కువ చట్నీయే కావాలండి. మా బాబు అయితే చట్నీ అనేసి అడుగుతూనే ఉంటాడు. ఇంక ఇక్కడ అదే అడుగుతున్నారు చూడండి. ఆల్రెడీ ప్లేట్లో చట్నీ ఉంది ఫుల్గా, ఇంకా అది సరిపోదంట, ఇంకా చట్నీ కావాలి అనేసి ఒకటే గోల చేస్తున్నాడండి. సో వాళ్ళ అక్కకెళ్ళి చూసి ఇంకా తనకు కావాలనేసి ప్రతిదీ అడగడం అలవాటు అయిపోయింది. ఇక్కడ చట్నీ అనేసి ఫేస్ చూడండి ఎలా పెట్టాడో ఎక్స్ప్రెషన్ అయితే. ఇంకా అందులో అది లేదంట, సరిపోదంట అడుగుతూ ఉన్నాడు. ఇంకా చట్నీ తీసుకొచ్చి ఇచ్చే వరకు గోల చేస్తూనే ఉన్నాడండి. సరే అనేసి చట్నీ తీసుకొచ్చి ఇంకా కొంచెం అలా వేసానండి. ఒక చుక్క అలా వేస్తాను మా బాబు చూసేటట్టు. ఇంకా తను సాటిస్ఫై అయిపోతాడండి. మళ్ళీ ఒక 2-3 బుక్కలు తిని మళ్ళీ అడుగుతాడు. ఇంక ఇక్కడ చూడండి చట్నీ వేయగానే తన హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అసలు. ఎందుకో ఏమో అండి చట్నీ పిచ్చి పట్టినట్టు తింటున్నాడు. సో మా పాప అయితే అట్లా కాదండి, అంటే తనకు అవసరం ఉంటే అడుగుతుంది, లేదంటే లేదు. ఇంకా మా బాబుకి
ఏంటంటే చూడడానికి ఆ ప్లేట్‌లో ఇట్లా నిండుగా కనిపించాలండి. సో, అందుకనేసి ఇంకా వాళ్ళ అక్కకెళ్ళే చూస్తున్నారు చూడండి. ఇంకా అంటే వాళ్ళ అక్క ఏదో చెప్తూ ఉందని తను కూడా వాళ్ళ అక్క సైడే చూస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేనైతే మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసానండి. ఇంకా ఇదైతే కొంచెం ఒక 12 వరకు అనుకోండి టైము. అప్పుడైతే నేను పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ చేశాక స్నానాలు చేపిచ్చి వాళ్ళని పడుకోబెట్టానండి. ఇంకా వాళ్ళు పడుకున్నారు. తర్వాత అయితే నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకునే లోపు మా ఫ్రెండ్ వచ్చిందండి మా ఇంటికైతే. సో, తను వస్తూ కొన్ని గ్రేప్స్ అలాగే యాపిల్స్ తీసుకొనొచ్చింది. ఇంకా మా ఫ్రెండ్‌తో ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడానండి. తనైతే వెళ్ళిపోయింది ఇంకా. తను వెళ్ళిపోయాకైతే వీడియో ఎడిటింగ్ పని చేసుకున్నానండి. దాని తర్వాత అయితే ఇంకా ఈ గ్రేప్స్ చూడండి కొంచెం అంటే కొన్ని పాడైపోయినవి ఉన్నాయి కదా! ఇంకా అలానే ఉంచితే మిగిలినవన్నీ పాడైపోతాయనేసి వీటన్నిటిని కూడా నీట్‌గా తీసేసి మంచిగా ఉన్నవన్నీ ఉప్పు నీళ్ళలో వేసి కడుగుతున్నానండి. ఇంకా ఈరోజైతే మేము లంచ్ ప్రిపేర్ చేసుకోలేదండి. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే పిల్లలు బిర్యానీ అనేసంటే మా తమ్ముడితో అయితే ఇంక నేను బిర్యానీ తెప్పిచ్చేసానండి. సో, బిర్యానీయే మేమైతే లంచ్ చేసేసాము. వంట కూడా చేయలేదండి. ఇంకా మా హస్బెండ్ లేకపోయేసరికి వంట కూడా చేయాలనిపించలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా కాల్ చేసి అన్నాడు, "బిర్యానీ ఏమైనా తెప్పించుకోండి పిల్లలు తింటారు కదా!" అనేసి. ఇంకా సర్లే అనైతే తెప్పిచ్చేసానండి. ఇంకా అదైతే నేనేం చూపించలేదు వీడియోలో అయితే. ఇంక మా ఫ్రెండ్ వచ్చి వెళ్ళాక నా వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత అయితే ఇంకా మా రిలేటివ్స్ కూడా వచ్చారండి అనుకోకుండా అయితే. సో, వాళ్ళు కూడా ఇంకా గ్రేప్స్ అలాగే యాపిల్స్ తీసుకొనొచ్చారు. వాళ్ళేమో ఈ గ్రేప్స్ తీసుకొచ్చారు. సో, ఇంకా ఇవి కూడా పిల్లలు తింటా అనేసంటే వీటిని కూడా సాల్ట్ వాటర్‌లో అయితే వేస్తున్నానండి. పిల్లలేంటంటే సీడ్‌లెస్ గ్రేప్స్ ఉంటాయి కదండీ! అవ్వనుకున్నారు వీటిని చూసి. సో, ఇంకా వీటిలో సీడ్ ఉండేసరికి ఎక్కువైతే తినలేదండి. ఇంకా ఆ గ్రేప్స్ ఉన్నాయి కదా! మిగిలినవి వాష్ చేసినవి. అవైతే ఇంకా డైరెక్ట్ పిల్లలు తినరనేసి జ్యూస్ చేద్దామని ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. కోసేపు కూల్ అయితే ఇంకా వాటినైతే జ్యూస్ చేసేస్తానండి. ఈలోపైతే ఇంకా పొద్దున్నుంచున్న బోళ్ళన్నీ అలానే ఉండేయండి. ఇంక ఇప్పుడైతే మొత్తం తోమేసి కడుగుతున్నానండి. టైం కూడా ఈవినింగ్ 5:00 అలా అవుతుందండి. ఇంకా మా హస్బెండ్ కూడా దగ్గర వరకు వచ్చారంట. సో, తనొచ్చే వరకు ఇల్లు కూడా నీట్‌గా సర్దేసి బోళ్ళు అవన్నీ కూడా తోమి ఎక్కడివక్కడ పెట్టుకుంటే ఒక పని అయిపోతది కదా! అనేసి అయితే ఫాస్ట్‌గా పనంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇంకా మా పాపేమో మమ్మీ నాన్నొస్తున్నాడా అనేసి అడుగుతూ ఉందండి. ఆ! వస్తున్నాడు అంటే, సరే నాన్నొచ్చే వరకు మొత్తం నీట్‌గా సర్దిపెట్టు అనేసి చెప్తూ ఉందండి. మా పాపకేంటంటే ఎక్కడ వస్తువులు అక్కడ నీట్‌గా ఉండాలండి. సో, ప్రతిసారి అదే చెప్తూ ఉంటది. ఇంకిప్పుడు నాన్నొస్తున్నాడు కదా! తిడతాడు అన్నీ నీట్‌గా పెట్టు అనేసి చెప్తూ ఉందండి. నేనైతే షాక్ అయ్యాను మా పాప అలా చెప్పేసరికైతే. ఇంకా ఊరికనే పిల్లలిద్దరూ అయితే ఇంకా ఏ సౌండొచ్చినా బయట బైక్ సౌండొచ్చినా, డోర్ సౌండొచ్చినా గానీ మా హస్బెండ్ వచ్చాడేమో అనేసి ఇంకా వెళ్లి చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు రాడు సాయంత్రం వస్తాడన్నా గానీ అస్సలు వినట్లేదు. ఇంకెప్పుడొస్తాడు అనేసి. మా హస్బెండ్ బస్‌లో ఉన్నప్పుడు కూడా ఒక 4, 5 సార్లు కాల్ చేశారండి. ఎప్పుడొస్తావు అనేసి. మా హస్బెండ్ అయితే ఇంక వామ్మో! ఏంటి నాకింతలా అడిక్ట్ అయ్యారు అనేసి అంటున్నారండి. నేను గూడా అంటే ఇంత అడిక్ట్ అయ్యారనిపియలేదండి. ఈ సమ్మర్ హాలిడేస్‌కి కూడా మేము ఎటు పోలేదు గదా! మెయిన్‌గా ఈ సమ్మర్ హాలిడేస్‌లోనే బాగా అడిక్ట్ అయిపోయారండి. బాబయితే అసలు మా హస్బెండ్‌ని వదిలిపెట్టి అసలు ఉండట్లేదండి. ఇంకా కొంచెం అయితే మా హస్బెండ్ నుంచి నాకు అలవాటు చేసుకోవాలండి బాబునైతే. లేదంటే ఫ్యూచర్‌లో ఇబ్బందయితది. సో, ఇంకిక్కడైతే నేను బోళ్ళు కూడా మొత్తం అయితే కడిగేసానండి. బోళ్ళు మొత్తం కడిగేసాకైతే నేను జ్యూస్ కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెడదాం అనుకుంటున్నాను మా హస్బెండ్ వచ్చే వరకైతే. సో, ఎండ అయితే ఫుల్లుగా కొడుతుందండి బయట. ఇంకా ఎండలో వస్తాడు కదా! వచ్చి రాగానే మంచిగా కూల్‌గా జ్యూస్ చేసిస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయితారు కదా! అనిపించింది. మా హస్బెండ్‌కైతే గ్రేప్ జ్యూస్ అంటే చాలా ఇష్టమండి. తను బయట ఎప్పుడైనా తాగినప్పుడు కూడా నేను పైనాపిల్ జ్యూస్ అలా తాగుతూ ఉంటాను గానీ, మా హస్బెండ్ అయితే గ్రేప్ జ్యూసే తాగుతారు. ఆ విషయం నాకు మొన్నటి వరకు తెలియదండి. మొన్న ఒకసారి మా హస్బెండ్‌తో వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అన్నారు, "గ్రేప్ జ్యూస్ బావుంటది. నేనెప్పుడైనా అదే తాగుతాను" అనేసి అన్నారండి. నేను అప్పటి వరకు ఎక్కువ గమనించలేదండి. అవునా! గ్రేప్ జ్యూసే తాగుతావా అనేసి ఇంకా నాకు ఈరోజు అదే గుర్తుకొచ్చింది ఆ గ్రేప్స్ చూడగానే. సరే ఇంకా మా హస్బెండ్ వచ్చేవరకి తనకి అంటే తెలియదు కదండీ ఇంట్లో ఆ గ్రేప్స్ ఉన్నాయని. ఇంకా సర్ప్రైజింగ్‌గా ఆ జ్యూస్ చేసిద్దాం అనేసి అయితే అనుకున్నానండి. మా ఫ్రెండ్ అయితే టైంకి తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడైతే ఈ బోళ్ళన్నీ కడగడం కంప్లీట్ అయిపోయాకైతే నేను బోళ్ళ చిక్కులో మొత్తం పెట్టేసానండి. పెట్టయితే ఇంకా బోళ్ళ చిక్కు తీసి కింద పెట్టేసాను. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి అయితే గ్రేప్స్ తీసుకొచ్చానండి. వాటర్ కూడా ఆల్రెడీ పెట్టాను. అంటే ఐస్ కోసం అయితే ఒక చెంబులో వాటర్ పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇంకా అదే ఐస్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే గ్రేప్స్ కొన్ని వేసుకొని దాని తర్వాత కొన్ని వాటర్ ఏసుకొని కొంచెం ఈ కూల్ వాటర్ ఏసుకున్నానండి. అలాగే కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసుకొని అయితే దీన్ని బాగా మిక్సీకి పట్టుకున్నానండి. ఇంట్లో ఈ గ్రేప్ జ్యూస్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. అసలెప్పుడు చేయలేదు నేనైతే. సో, ఈ గ్రేప్స్ ఎప్పుడైనా తెచ్చినా గానీ సగం తింటాం, సగం వేస్ట్ అయిపోతాయండి.
అసలు ఈ జ్యూస్ చేసుకోవాలండి. జ్యూస్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఇంకా మిక్సీకి అయితే పట్టుకున్నానండి. జ్యూస్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్ఫుల్గా. మా పిల్లలైతే ఇంకా ఎగ్జైటింగ్గా చూస్తున్నారండి జ్యూస్ జ్యూస్ అనేసి. వాళ్ళకు కూడా చెప్పాను జ్యూస్ చేస్తాననేసి. సరే అనేసి ఇంకా వాళ్ళు చూస్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి, నేనైతే ఐస్ గడ్డ వేసేసరికి బయటికి కొంచెం జ్యూస్ పడిపోయిందండి. ఇంకా జ్యూస్ మొత్తం అలా పడేస్తున్నాం అనేసి మా పాప అయితే తల కొట్టుకుంటుందండి. నాకైతే భలే ఫన్నీగా అనిపించింది. సో ఇంకా ఈ జ్యూస్ని అయితే మొత్తం వడగట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఈ చిన్న ఫిల్టర్తో వడగట్టాను. ఇంకా ఇది అయ్యే పనిలా లేదనేసి ఇంక ఇది పక్కన పడేసి మళ్ళీ పెద్ద ఫిల్టర్ ఉంటే ఇంకా దాంతో ఫిల్టర్ చేశానండి. జ్యూస్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి జ్యూస్ అయితే. ఇంకా మేము ముగ్గురం మనిషికి ఒక గ్లాస్ అయితే తాగేసామండి. నేను, ఇద్దరు పిల్లలు, ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తను ఇంకా ఒక 20 మినిట్స్ వరకు వస్తా అనేసి అన్నాడండి. సర్లే అనేసి ఇంకా తన కోసం అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇక్కడ ఈ ఐస్ క్యూబ్ ఉంది కదా, సో ఇది మొత్తం ఇంకా కరగలేదండి. దీన్ని మళ్ళీ కడిగేసి దాని జ్యూస్లోనే వేసానండి. సో వేసి అయితే ఇంకా దీన్ని మొత్తం ఒక 2-3 సార్లు అటు ఇటు షేక్ చేసుకొని దాని తర్వాత పిల్లలకైతే ఇచ్చానండి. లేదనుకో అడుగున మొత్తం వాటర్ వాటర్ ఉంటుంది, పైనేమో ఇట్లా చిక్కగా నురగలా ఉంటుందండి. సో అందుకనేసి 2-3 సార్లు అయితే ఇంక ఇట్లా అటు ఇటు అనుకొని ఇంక ఇచ్చేసానండి. ఇంకా పిల్లలిద్దరూ అయితే తాగుతున్నారండి. పిల్లలిద్దరికీ అయితే స్టీల్ గ్లాస్లో పోసి ఇచ్చానండి. ఆ గాజు దాంట్లో పోసిస్తే ఇంకా నాకు అదొక టెన్షనే అవుతుందండి, వాళ్ళు తాగేంతసేపు ఎక్కడ కింద పడేస్తారో ఏమో అనేసి. సో అందుకనేసి దీంట్లో వేసి ఇచ్చేసాను. ఇంకా అది కనబడితే అంటే గ్లాస్ జార్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అందులోనే పోయామనేసి గోల గోల చేస్తారండి. సో నేను దాంట్లో పోసుకొని వాళ్ళకి కనబడనీయకుండా పక్కన పెట్టుకొని ఇంకా వాళ్ళకైతే దీంట్లో స్టీల్ దాంట్లో పోసి ఇచ్చేసానండి. మా కన్నయ్య అయితే ఇంకా అమ్మ చేసింది అమ్మ చేసింది అని చెప్తూ ఉన్నాడండి. సో మా పాప ఏమో బాగుంది జ్యూస్ బాగుంది అనేసి చెప్తుందండి. సో ఏదైనా చేసినప్పుడు అంటే తినేది కానీ ఇట్లా జ్యూసులు కానీ ఏం చేసినా కానీ మా పాప అయితే ఫస్ట్ ఒక బుక్క 2 బుక్కలు తాగేసి తినేసి అయితే ఇంకా బాగుంది అనేసి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇస్తుందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చేసినంత శ్రమ అంతా పోతుందండి తను అలా చెప్పగానే. ఇంక ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే జ్యూస్ మొత్తం తాగేశారండి. సో మా హస్బెండ్ కూడా ఇంకా దగ్గర వరకు వచ్చాను అనేసి కాల్ చేశారు. సరే ఇంకా పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్దాం అనేసి అయితే ఇంకా బయటికి వచ్చేసానండి. ఇక్కడ బయటకొచ్చేసి అయితే మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సో మా బాబుకైతే తెలియదు మా హస్బెండ్ వస్తున్నాడనేసి. మా పాప అయితే గెస్ చేసిందండి. గెస్ చేసి ఎవరొస్తున్నారు మమ్మీ ఎవరొస్తున్నారు అనేసి అడుగుతూనే ఉంది. మనం ఎందుకు బయటకొచ్చాము అనేసి అడుగుతుందండి. ఎందుకు లేదు ఊరికేనే బయటకొచ్చామనేసి అంటే ఇంకా సర్లే అనేసి ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారండి. మేమైతే కాసేపు అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఇంకా దగ్గర వరకు కూడా వచ్చాడండి. నాకైతే కనిపిస్తున్నాడు, నేను చూస్తున్నాను కానీ పిల్లలకైతే చెప్పట్లేదండి. సో దగ్గరికి వచ్చాక వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూద్దామనేసి అయితే ఎవరు వస్తలేరు. ఎంతసేపు అయితే చూడక ఇంకా చూసారు కదండి, మా పాప అయితే దూరం నుండే మా హస్బెండ్ అయితే చూసేసిందండి. ఇంకా చూసి అయితే తను ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తుందండి. మా బాబేమో అక్కడ చాలా మంది ఉన్నారు కదండి, సో వాళ్ళని చూసి భయపడి మళ్ళీ వెనక్కి అయితే వచ్చాడండి. తను ఏంటంటే చాలా మంది ఉంటే అస్సలు వెళ్ళడండి, భయపడుతూ ఉంటాడండి. సో ఇంకా మా పాప కూడా ఫస్ట్ వెళ్ళాలా వద్దా అని చూసింది. తర్వాత అయితే ఇంకా సంతోషం ఆపుకోలేక అయితే తను వెళ్ళిపోయిందండి. ఇంకా బాబు అయితే దగ్గరికి వచ్చాక వెళ్ళాడు. పో వెళ్ళు. ఇక మా హస్బెండ్ చూడండి ఇద్దరు పిల్లల్ని ఎలా ఎత్తుకొని వస్తున్నాడో. సో ఇంకా మా హస్బెండ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. అంటే వాళ్ళు మా హస్బెండ్ కోసం ఎంత ఆరాటపడుతున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా 5 స్టార్ ఎందుకు తెచ్చినట్టు, ఇంకా 5 స్టార్ ఎందుకు తెచ్చిన ఇది చూడండి. అన్నయ్య ఇక తీసుకో. ఇంకా పిల్లలైతే మా హస్బెండ్ కాల్ చేసిన ప్రతిసారి చాకీ తీసుకురా అని చెప్తూ ఉన్నారండి. సో నేనైతే ఏదైనా చిన్న చిన్న చాక్లెట్స్ తీసుకురా అని చెప్పాను. మా హస్బెండ్ ఏమో ఇంకా ఇద్దరికి చెరొక 5 స్టార్ తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. సో మా హస్బెండ్ అయితే ఇంట్లోకి రాగానే కొన్ని వాటర్ ఇవ్వవానే అనేసి అన్నారండి. సో నేను వెంటనే వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చానండి. ఇంకా అది తాగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అమ్మయ్య అనిపించింది అనేసి అన్నారండి. ఇంక ఇక్కడ చూడండి, నేనైతే మా హస్బెండ్ రాగానే మా ఫేస్లో అయితే వెలిగిపోతున్నాయండి. సో
అదే చెప్తూ ఉన్నాను తనకైతే. ఇంకా మా పాప చూడండి మా హస్బెండ్ బ్యాగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడుందో అక్కడ సెల్ఫ్‌లో అయితే పెట్టేస్తుందండి. తనకి ఎక్కడి వస్తువులు అక్కడే ఉండాలండి. చెప్పాను కదా ఇందాకే. ఇంకా తను వచ్చాక ఇంకా వాటర్ పెడితే తనైతే ఫ్రెష్ అయ్యారండి. ఇంకా తర్వాత నేను పిల్లల్ని కూడా ఫ్రెష్ చేపిచ్చేసాను. ఆఫ్టర్‌నూన్ తీసుకొచ్చిన బిర్యానీ ఇంకా కొంచెం ఉంటే ఇంకా మా హస్బెండ్, పిల్లలైతే తినేసారండి. తిని ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. ఇంకా వాళ్ళు పడుకున్నాక నేనైతే నైట్ కొన్ని పనులుంటే అవి కంప్లీట్ చేసుకుంటున్నానండి. మెయిన్‌గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈరోజైతే ఇంకా నేను వ్లాగ్ ఎక్కువ షూట్ చేయడానికి పోవడానికి కూడా రీజన్ ఇదే అండి. అంటే డే మొత్తం ఇంకా వంట కూడా చేయలే కదా! నేనైతే ఈ వెల్లుల్లి పొట్టు తీసుకుంటూనే ఉన్నానండి. సో, అల్లం కూడా మొత్తం అయితే పీల్ చేసి పెట్టుకున్నాను కడిగి. ఇంకా అదైతే ఎండిందండి ఇప్పుడు. సో, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే అసలు ఏ వంట చేయబుద్ధి కాదండి. సో, అందుకనేసి ఇంకా మళ్ళీ 1 మంత్‌కు సరిపడా అయితే పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఈ అల్లాన్నయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు మొత్తం తీసి పెట్టుకున్నానని చెప్పాను కదండీ! ఇంక ఈరోజు మొత్తం అదే పని సరిపోయింది నాకైతే. గోరు మొత్తం నొప్పి లేసిందండి. అంటే అది మొత్తం తీసేసరికి గోరు లోపల ఉంటది కదండీ! లోపల వరకు వెళ్ళి ఘోరంగా చిగుర్లయితే నొప్పి లేచాయండి. సో, ఇంకా ఒక్కరోజు కష్టపడ్డామనుకో మళ్ళీ 1 మంత్ వరకు ఈ పనైతే ఉండదండి. సో, అందుకనేసి ఇంకా గోరు నొచ్చినా గానీ మొత్తం అయితే తీసి పెట్టేసానండి. ఇంకా నాకేంటంటే వెల్లుల్లి మొత్తం అంటే పీల్ తీసుకుంటేనే మంచిగా అనిపిస్తదండి. అంటే కొంతమందేంటంటే ఆ పొట్టు మొత్తం తీసుకోరు. నాకలా నచ్చదండి. ఇంకా ఈరోజు నేను కొన్ని వదిలేసాను గానీ నార్మల్‌గా అయితే అసలేం వదిలేయనండి. నీట్‌గా తీస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి. అట్లయితేనే గ్రేవీ కర్రీస్‌లోకి అంతా బావుంటది. కొంచెం మెత్తగా లేకపోయినా అది పులుసులో పైకి తేలిన ఫీలింగ్ వస్తదండి. సో, అందుకనేసి ఇక్కడ చూసారు కదా! మొత్తం అయితే స్మూత్‌గా పేస్ట్ చేసుకున్నానండి. సో, చేసుకొని ఇంకా అంటే ఒకేసారి మొత్తం పట్టదని 2 టైమ్స్ అలా పట్టాను. పట్టి మొత్తం అయితే ఒక గిన్నెలో వేసుకొని అంతా నీట్‌గా కలుపుకున్నానండి. మొత్తం అల్లం, వెల్లుల్లి అయితే ఈక్వల్‌గా అంటే కలిసిపోవాలి కదా! సో, అందుకనేసి ఇంకా మొత్తం నీట్‌గా అయితే కలుపుకొని ఇంకా డబ్బాలోకైతే ఎత్తేసానండి. ఆ డబ్బా అయితే ఆల్రెడీ తోమి పెట్టుకున్నాను. ఇంకా డబ్బాలో అయితే వాటర్ తడి అలా ఏం అంటే లేకుండా కూడా డబ్బానైతే ఆరబెట్టేసానండి. ఇప్పుడైతే కలుపుకున్నాను కదా! ఇది మొత్తం అయితే ఇంకా కలిపిన తర్వాత అయితే డబ్బాలోకి వేసుకుంటున్నానండి. డబ్బా మొత్తం నిండిపోయిందండి. నాకు తెలిసి ఇది ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ వస్తదండి నాకైతే. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటేనే బెటర్ అండి. ఫ్రెష్‌గా ఉంటది. బయట పెట్టామనుకో కొంచెం తొందరగా పాడైపోతది. అంత ఫ్రెష్‌గా అనిపించదండి. సో, ఇంకా ఇది మొత్తం నేనైతే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా కొన్ని పనులుంటే అవన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.